యెషయా గ్రంథం 48:18. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. హల్లెలూయా. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. హల్లెలూయా. మనం దేవుని ఆజ్ఞలను ఆలకించాలని, దేవుని మాట మనం వినాలని దేవుడు మనలో నుండి కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనం దేవుని మాటను విన్నప్పుడు, దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను మనము విన్న యెడల మన క్షేమము నది వలె పారుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. దేవుడు మనకు పారుతున్న నది ఎలాగుంటుందో దేవుడు మన జీవితంలో క్షేమాన్ని కూడా అలాగే కలుగజేస్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి పారుతున్న నది వలె మనము క్షేమం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలను మనం ఆలకించాలి, దేవుని మాటలను మనము వినాలి. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మనము ఆలకిస్తామో అప్పుడు మన క్షేమము నది వలె పారుతుంది, మన నీటి సముద్ర తరంగముల వలె ఉప్పొంగుతుంది. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. కాబట్టి మన నీటి సముద్ర తరంగముల వలె ఉండాలంటే, మన క్షేమం నది వలె పారాలంటే మనము దేవుని మాటలు వినాలి, దేవుని ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ ఆయనకు ఇష్టలుగా మనము బ్రతకాలి. హల్లెలూయా. నాలుగోదిగా దేవుని వాక్యం మనం క్షేమంగా ఉండాలంటే, మన జీవితంలో కృపాక్షేమములు మన వెంట రావాలంటే, దేవుని కృపను, దేవుని క్షేమమును, ఆయన ద్వారా మేలును, ఆశీర్వాదమును మనం పొందుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దైవ భక్తి మనకు చాలా అవసరం. హల్లెలూయా. ఒక మనిషి క్షేమంగా ఉండాలంటే అతనికి భక్తి అనేది చాలా అవసరం. దైవ భక్తి లేకుండా మనం క్షేమంగా ఉండలేము. హల్లెలూయా. ఉండగలమా? శరీరకంగా నువ్వు బాగున్నా కానీ మానసికంగా నువ్వు బాగున్నావు. శరీరకంగా నీకు దృఢమైన శరీరము, ఆరోగ్యకరమైన శరీరం నీలో ఉన్నా కానీ మనసు కృంగిపోతుంది. మానసికంగా నువ్వు నలిగిపోతావు. ఏదో సమస్యలో గుండా నువ్వు వెళ్ళి పతనమైపోతావు. హల్లెలూయా. కాబట్టి ఒక మనిషి క్షేమంగా ఉండాలంటే అతడు ఎవడై ఉండాలి? దైవ భక్తి గలవాడై ఉండాలి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనము క్షేమాన్ని అనుభవించగలం. మొదటి సమూయేలు గ్రంథము 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. హల్లెలూయా. ఎప్పుడు మనకు క్షేమం కలుగుతుంది? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయకుండా మనము, మన నాయకులు, మన అధికారులు దేవుని మాటను అనుసరించిన యెడల మన దేశానికి క్షేమం కలుగుతుంది, మనకు క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. ఏ దేశం క్షేమంగా ఉంటుంది? క్షేమంగా ఉండే దేశం ఏదైనా ఉందంటే ఎక్కడైతే దైవభక్తి గల మనుషులు ఎక్కువగా ఉంటారో అక్కడ క్షేమం ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడైతే దైవభక్తి గల మనుషులు లేరో
అక్కడ భయంకరమైన రోగాలు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన సమస్యలు, భయంకరమైనటువంటి కరువు కాటకాలు, భయంకరమైన తుఫానులు, భయంకరమైనటువంటి ప్రాణ నష్టం కలుగుతుంది. హల్లెలూయా. అక్కడ దైవభక్తి లేని చోట క్షేమము ఉండదు. హల్లెలూయా. దైవభక్తి లేని చోట సామమే కానీ క్షేమం అనేది నష్టమే ఉంటుంది, కానీ మేలు అనేది, ఆశీర్వాదం అనేది కనిపించదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం అంటే ఏమిటి? తక్కువ కష్టము, ఎక్కువ మేలు. శాపం అంటే ఎక్కువ కష్టము, తక్కువ మేలు. హల్లెలూయా. ఎక్కువ కష్టం ఉంటుంది కానీ తక్కువ లాభం ఉంటుంది. విస్తారమైన విత్తనం విత్తుతావు కానీ కొంచెమే పంట కోస్తావు, అది శాపం. హల్లెలూయా. ఎక్కువ విత్తనం వేసి తక్కువ కోత కోయడమే శాపం. తక్కువ విత్తనం వేసి ఎక్కువ పంట కోయడమే ఆశీర్వాదం. హల్లెలూయా. ఆశీర్వాదానికి శాపానికి తేడా అది. హల్లెలూయా. కాబట్టి మనం దీవించబడాలంటే, మన పిల్లలు దీవించబడాలంటే, మన కుటుంబం దీవించబడాలంటే, మన గ్రామం దీవించబడాలంటే, మనం క్షేమం ఉండాలంటే, క్షేమంగా మన పిల్లలు, మన గ్రామము, మన గ్రామ ప్రజలు క్షేమంగా ఉండాలంటే మనం దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞలను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం కలుగును. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. మనం దేవుని మాట వినాలి. మన నాయకులు కూడా దేవుని మాట విన్నట్లయితే ఖచ్చితంగా మనకు క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. నీకు క్షేమం కలగాలంటే ఏం చేయాలి? దైవభక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎటువంటి భక్తి ఉండాలి? దేవుని మాట వినే భక్తి ఉండాలి. హల్లెలూయా. దేవుని మాట విననటువంటి వ్యాసధారణ భక్తి కాదు, కానీ నిజమైన భక్తి, దేవుని మాట వినే భక్తి, దేవునికి భయపడే భక్తి ఎవరి జీవితంలో అయితే ఉంటుందో వారు బహుక్షేమం కలిగి ఉంటారు. హల్లెలూయా. దేవుని స్తోత్రములు. ఆ తర్వాత చివరగా దేవుని మనము సేవించాలి. హల్లెలూయా. మన జీవితంలో మనం క్షేమం చూడాలంటే ఏం చేయాలి? దావీదు వలె మన జీవిత కాలం అంతా బహు క్షేమం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? దేవుని సేవించాలి. హల్లెలూయా. దేవుని సేవ మనము చేయాలి. యోబు గ్రంథం 36:11 వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చెదరు. హల్లెలూయా. వారు ఆలకించి ఆయనను సేవించిన యెడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చెదరు. మన దినమంతయు క్షేమంగా మనం ఉండాలంటే, మనం బ్రతుకు సంవత్సరం అంతయు సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని సేవించాలి. హల్లెలూయా. దేవుని సేవించడం అంటే మైకు పెట్టి ప్రసంగం చేయడం ఒకటే దేవుని సేవ కాదు. హల్లెలూయా. సేవ అనగానే మైకు పెట్టుకొని ప్రసంగం చేయడం అనుకుంటున్నారా? కాదు. దేవుని సేవ అంటే మైకు పట్టుకొని ప్రసంగం చేయడమే సేవ కాదు, కానీ సువార్త చేయడం కూడా సేవ. మందిరంలో ఏ పని ఉన్నా అది చేయడం కూడా సేవే. దేవుని కొరకు నువ్వు ఏ పని చేసినా అది దేవుని సేవలోనికే వస్తుంది. హల్లెలూయా. చీపురు పట్టి దేవుని మందిరం తుడిసినా దేవుని సేవే, మందిరం క్లీన్ చేసినా దేవుని సేవ, మందిరం కడిగినా దేవుని సేవ, మందిరంలో దేవుని పాట పాడినా ఆరాధన చేసినా దేవునికి ఇష్టడుగా బ్రతకడమే దేవుని సేవ.
హల్లెలూయా. కాబట్టి ఎవరైతే దేవుని సేవ చేయడానికి ఇష్టపడతారో వారి జీవితంలో క్షేమము కలుగుతుంది. హల్లెలూయా. ఎందుకు నేనే ప్రతి వారం తుడవాల మందిరం, నేనే దేవుని మందిరం కడగాల, నేనే దేవుని మందిరం పని చేయాలా అనుకుంటే దేవుని సేవ చేయడం. హల్లెలూయా. దేవుని పని ఏది చేసినా మనసుతో చేయాలి, ఇష్టంతో చేయాలి, దేవుని మీద ప్రేమతో చేయాలి. దేవుని మీద ప్రేమతో నువ్వే పని చేసినా అది దేవుని సేవలోనికే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని సేవ చేయవాడు దేవుని ద్వారా మేలును, ఆశీర్వాదమును, క్షేమమును కలిగి జీవిస్తాడు. హల్లెలూయా. అందుకే యోబు అంటున్నాడు కదా, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చుతారు. మన దినమంతా క్షేమంగా ఉండాలంటే, మనం జీవించు సంవత్సరం అంతా కూడా సుఖంగా ఉండాలంటే మనం ఎవరమై ఉండాలి? దేవుని సేవకులమై ఉండాలి. హల్లెలూయా. దేవుని సేవ చేసేవారమై ఉండాలి, దేవుని మాట వినేవారమై ఉండాలి, దేవుని పనిని శ్రద్ధగా సంతోషంగా చేసేవారమై ఉండాలి. హల్లెలూయా. సనుకోకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు సనుకున్నారట మోసే మీద, దేవుని సేవకుని మీద సనుకున్నారట. నాకే పని చెప్తావా మోసే, నేనొక్కడే ఉన్నానా? హల్లెలూయా. గుడారాలు చేయడానికి నేనొక్కడే ఉన్నానా? నేనొక్కడే బరువు మోయాలా? నేనొక్కడే పని చేయాలా అని సణుగుకున్నట్టు వలన వారు దేవుని మేలు పొందుకోలేదు, కానీ నాశనమైపోయారు. దేవుని మందిర పని ఉన్నప్పుడు మనం సణుకోకూడదు. హల్లెలూయా. సణిగినప్పుడు, మనము సణుకుంటూ చేసినప్పుడు దేవుడు మన మధ్యనే ఉండి మన సణుగుడు విని నువ్వు చేసిన పనికి లిస్టులోన ఉండదు. హల్లెలూయా. సణుకుంటూ చేసే పని దేవునికి అవసరం లేదు, కానీ ప్రేమతో చేసే చిన్న పని అయినా దేవునికి అవసరం, దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? మనం క్షేమంగా ఉండాలంటే దేవుని కొరకు మనము పని చేయాలి. హల్లెలూయా. దేవుని కొరకు మనం పని చేయాలి, దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని మాట వింటూ బ్రతకాలి, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతూ ఆయనకు సాక్షిగా మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దావీదు అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును. మనం బ్రతికే దినమంతా కూడా దేవుని మేలును, ఆశీర్వాదమును, క్షేమమును, సుఖమును మనం పొందాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, రెండవదిగా దీనత్వం కలిగి ఉండాలి, మూడవదిగా దేవుని ఆజ్ఞలను అంగీకరించాలి, నాలుగవది దైవభక్తి కలిగి ఉండాలి, ఐదవ విషయం ఏంటంటే దేవుని మనము సేవించాలి. హల్లెలూయా. ఈ 5 విషయాలు మనం ఖచ్చితంగా చేసినట్లయితే దేవుడు మన దినమంతయు కృపను, మన సంవత్సరం అంతయు క్షేమము, ఆరోగ్యము, సుఖమును కలుగజేస్తాడు. హల్లెలూయా. ఇట్టి కృప దేవుడు ఇక్కడ కూడున్న మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.